స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచు ఉన్నాము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయనా, దేవా నీకు వందనాలు. ఈ అన్నం ప్రాంతాన్ని పెట్టి దేవా ఇగో నాయనా మీరు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సత్యమునకు స్తంభము ఆధారమైన సంఘాన్ని పెట్టి మీకు వందనాలు. చదవబడినటువంటి లేఖనము ద్వారా చేరి ఉన్న మాతోనూ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ దేవా నీవే మాట్లాడి ఇంకా సత్యము కొరకు రోషము మాలో పుట్టింపజేసి సత్యం నెరగిన అనేక మంది ప్రజలు అయా సత్యమును ఎరుగుటకు కృప చూపించమని సత్యమునకు విరోధంగా పనిచేస్తున్న వ్యక్తులను శక్తులను నజడగ యేసుక్రీస్తు నామములో బంధించి గద్దించి దూరంగా పారవేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ నీవే నీ దాసుని శిలువచరణం మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీవే మాట్లాడి మహిమ పొందుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైన వందనాలు. అలాగే లైవ్ లో ఉన్నటువంటి వారికి కూడా ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తాగ్రేసుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట, మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు తన జీవితంలో మరి చేపట్టినటువంటి ప్రతి కార్యమును కూడా సత్యమునకు వేరుగా చేయలేదు, సత్యము కొరకే తను చేశాడు. అయితే సత్య సంబంధులు సత్యము కొరకు బ్రతికేటటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆలోచనలు అంతలాగా ఎవరికి అర్థం కావు. ఫర్ ఎగ్జాంపుల్, కృత నిబంధన కాలంలో యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచించబడి ముంచట బాప్తిజం పొందాలి, దానిని బాప్తిజము రక్షణ పొందడం అన్నారు. కానీ పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఏం చేశాడు అంటే పాత నిబంధన ఆచార ప్రకారంగా సున్నతి చేశాడు. మరి చదివిన లేఖనం ప్రకారంగా పౌలే ఆత్మీయ కుమారుడికి సున్నతి చేసినప్పుడు మరి కొత్త నిబంధనలు ఇలా జరిగింది కనుక అప్పుడు అది పౌలు ఎలాగ సత్యం అని మనం అనుకోవాలి. ఒకవేళ పౌలు చెప్పినది సత్యమే అయితే మరి ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా బాప్తిజం ఇచ్చేటువంటి విధానం మరి సున్నతి ప్రకారంగానే ఇవ్వాలా, మరి ముంచడం ఇవ్వాలా? ఒకవేళ సున్నతి ప్రకారంగా ఇవ్వకూడదు, ముంచటమే ఇవ్వాలి అంటే మరి పౌలు తిమోతికి చేసినటువంటిది ఎలాగ సత్యం అవుతుంది? ఆయన చెప్పినటువంటి మాట మేము సత్యం నిమిత్తమే చేస్తున్నాం కానీ సత్యానికి వేరుగా ఏమీ చేయనేరం అన్నప్పుడు దేవుడు దాన్ని ఎందుకు ఖండించలేదు? ఒరే బాబు నువ్వు అలా అంటున్నావు కానీ నువ్వు సత్యానికి విరోధంగా చేసావని మరి పౌలుని దేవుడు ఎందుకు ఖండించలేదు? ఇలాగా ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి జనులు ఈరోజు ఎలా ఉన్నారు అంటే తమకు ఇష్టమైనటువంటి సంగతులు, తమకు నచ్చినటువంటి సంగతులు సత్యము, తమకు ఇష్టం లేని సంగతులు, ఇష్టం లేనటువంటి వ్యక్తులు, ఇష్టం లేనటువంటి ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్యమునకు వేరుగానే స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అందుకనే లేఖన కాంతిలో వాక్య సారాంశాన్ని మనం పరిశీలన చేద్దాం. హల్లెలూయా. కనుక భక్తుడు చెప్తున్నాడు సత్యము నిమిత్తమే మేము ఏం చేస్తున్నాం, సత్యానికి వేరుగా ఏమీ చేయట్లేదు. కనుక బాప్తిజమము పౌలు ఇతరులకు అకుల ఇంటి వారికి కూడా బాప్తిజం ఇచ్చానని చెప్పాడు. కనుక ముంచడి బాప్తిజమే ఇచ్చాడు ఇతరులకు. కానీ తిమోతి దగ్గరకు వచ్చేసరికి సున్నతి ఇచ్చాడు, దాన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అంటే ఏ తరంలోనూ దేవుడు కఠినమైనటువంటివి పెట్టలేదు. అన్య జనుల్లోంచి దేవుని వైపు తిరుగుతున్నటువంటి వారిని కష్టపెట్టొద్దు అని దేవుడు చెప్పాడు. అపోస్తుల కార్యం గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు అవకాశం ఇచ్చారు తన భక్తులకి. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి అన్య జనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక అన్నాడు. సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని
నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడును హెచ్చరించుచు ఉన్నాను. హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నాడో పౌలు భక్తుడు. మాసిదోనియ వెళ్ళినప్పుడట సత్యమునకు భిన్నమైనటువంటి బోధ కనబడుతూ ఉందంట. కనుక హెచ్చరిస్తూ ఉన్నాడు, తన శిష్యుల్ని అంటూ ఉన్నాడు, మీరు ఈ స్థలాల్లో ఉండటం మంచిది, ఎందుకంటే ఇక్కడ సత్యానికి విరోధమైనటువంటి బోధ చేస్తున్నారు గనక దాన్ని మనం హెచ్చరించాలి, ఖండించాలి, దిద్దాలి, గనక నీవు ఈ స్థలం మందు నిలిచి ఉండాలన్నాడు. హల్లెలూయా. కనుక ఈరోజు క్రైస్తవులు వింటున్నటువంటి బోధ వాళ్ళకి నచ్చితే చాలు, అంతే తప్ప కానీ అది అపోస్తులకు దేవుడు అప్పగించిందై ఉండాలి, వారు అపోస్తుల క్రమాన్ని పాటించేవారుగా ఉండాలనేది ఏమి పట్టించుకోకుండా మేము సత్య సంబంధులమే, మాకు సత్యం తెలుసు అని అంటూ ఉన్నారు. కనుక భిన్నమైనటువంటి బోధ అంటది. ఆ భిన్నమైనటువంటి బోధ సత్యానికి విరోధంగా ఉంటే ఏం జరుగుతుంది అన్నాడంటే, అదే పౌలు గారు 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఎన్నే ఎంబ్రే అని వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులే సత్యమును ఎదిరింతురు. హల్లెలూయా. భూమి మీదే మిక్కిలి సాత్వికుడు, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి మోషేని ఎదిరిస్తున్నారంటే వీరు మనుషులేనా అసలు? వీళ్ళు మిక్కిలి సాత్వికుడు అని చెప్పాడు దేవుడు మోషే కోసం, దేవుని ఇల్లంతట్లోనూ నమ్మకమైన వాడు అన్నాడు. అటువంటి వ్యక్తినంట ఎదిరించడానికి వీళ్ళు పూనుకున్నారంటే దాని అర్థం ఏమని చెప్పిందంటే, వీరంట ఎవరట? చెడిన మనసు కలిగినటువంటి వారంట. అంటే ఈ రోజు సత్యాన్ని ఎవరు ఎదిరిస్తూ ఉన్నారంటే చెడిపోయినటువంటి మనసు కలిగినటువంటి వారు. వారు సత్య సంబంధులు ఎప్పటికీ కాదు, సత్య సంబంధులను చెప్పుకుంటారు అంతే, కానీ సత్య సంబంధులు కాదు వాళ్ళు. కారణం ఏంటంటే చెడిపోయినటువంటి మనసు కలిగిన వారు గనక మోషేని ఎదిరించినట్లుగా ఈరోజు మోషే మార్గంలో నడుస్తున్నటువంటి జనులను, మోషే ఏ మార్గాలైతే దేవుని ద్వారా పొందుకున్నాడో ఆ మార్గాలను పొందుకుని ఆ మార్గంలో నడుస్తున్నటువంటి జనులందరినీ కూడా ఈ ఎంబ్రే అనేటువంటి ఈ సంకర జాతికి చెందినటువంటి మనుషులు ఇప్పుడు కూడా ఎదిరిస్తూ ఉన్నారంటే కారణం ఏంటంటే వీరు చెడిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారు. వీళ్ళు సత్య సంబంధులు కానే కారు. కనుక ఎవరు సత్య సంబంధులు అంటే లేఖనాలను గౌరవించేవాడు సత్య సంబంధి అవుతాడు. అందుకని లేఖనాన్ని ఖండించేవాడు, లేఖనాన్ని ఒప్పుకోలేనటువంటి వాడు, లేఖనానికి విరోధంగా ప్రవర్తించేటువంటి వారు ఎవరు కూడా సత్య సంబంధులు కాదు. క్రీస్తులో ఉన్న వారందరూ సత్య సంబంధులు కాదు. హల్లెలూయా. కనుక యేసు నేనే మార్గం సత్యం అన్నాడు, వేరే సత్యం లేదు. ఆ లోకానికి వెళ్ళాలంటే సత్యమైనటువంటి యేసే ఆప్షను, వేరే ఆప్షన్ లేదు. అదే విధముగా 66 గ్రంథాల వాక్య సారాంశమే సత్యం అని యేసు ప్రభు వారు చెప్పాడు. ఆ సత్యాన్ని కలిగి ఉండకుండా, లేఖనాలను పాటించకుండా, గౌరవించకుండా, ప్రేమించకుండా మేము సత్య సంబంధులమే, మేమున్నది సత్యమే సత్యం అంటే దాన్ని బైబిల్ ఒప్పుకోదు. సత్య సంబంధుల లక్షణం ఎలా ఉండాలంటే సత్యమునకు విరోధమైనటువంటి బోధను ఖండించడానికి ఒక తిమోతి లాగా, ఒక తీతుకు లాగా, ఒక ఎపఫ్రోదోతు లాగా, ఒక ఫిలోమానుగా వారు పౌలు మార్గంలో తయారవుతారు, పౌలు బోధలో తయారవుతారు. హల్లెలూయా. ఈనాడు రంజిత్ తోఫిరి గారు అనేటువంటి ఆ దైవజనుడు ఈ సత్యము నిమిత్తమే అందరి చేత ద్వేషింపబడ్డాడు. 100% వాస్తవం ఇది. ఈ సత్యము నిమిత్తమే తృణీకరింపబడ్డాడు. ఏంటి సత్యం అంటే వాక్య సారాంశం సత్యము. త్రిత్వం అనే పదము బైబిల్లో లేకపోయినా త్రిత్వం ఉన్నది. ఎలా త్రిత్వాన్ని మనం నమ్మాలని పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి జ్ఞానం, గాడ్ ఈజ్ ఏ ట్రినిటీ అనేటువంటి ఇంగ్లీష్ పుస్తకం ఉంది, అలాగే పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం అనే తెలుగు పుస్తకం ఉంది. ఒకవేళ తెలుగు రాలేని వాళ్ళు ఇంగ్లీష్ లో ఆ పుస్తకం చదివి త్రిత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చదివితే సత్యం దొరుకుతుంది. కనుక తెలుగు బైబిల్లో ఆ త్రిత్వం అనే పదం లేనందువలన పూర్తిగా కొట్టిపాడేయకుండా ఆ లేఖన సారాంశం పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం దైవజనుల చేత, ఓఫిరి గారి చేత రాయించబడినటువంటి పుస్తకాన్ని చదివితే త్రిత్వం కూడా అర్థం అవుతుంది. సో సత్యముకు వేరుగా ఏమీ చేయలేదంటే పౌలు సత్యము నిమిత్తమే చేశారట. కనుక దేవుడు ఉన్నాడని సత్యము కొరకు భక్తులు ప్రకటించారు. ఉన్న దేవుడు త్రిత్వమై ఉన్నారని చెప్పారు. యేసు రక్తములో పాప క్షమాపణ కలుగుతుందని చెప్పారు. కనుక నరకం తప్పించుకోవాలంటే యేసు రక్తాన్ని ఆశ్రయించాలని చెప్పారు. కానీ ఇప్పుడు అవేమీ లేకుండా వీళ్ళకి నచ్చినటువంటి బోధలోనికి వెళ్ళిపోతూ సత్యంలో ఉన్నారని
చెప్పుకుంటా. అంటే గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే గోతులో పడినట్లుగా సత్యంలో ఉన్నామని చెప్పుకుంటూ సత్యాన్ని అమ్మివేసుకున్నటువంటి వారు ఉన్నారని బైబిల్ చెప్తూ ఉంది. అందుకే చూడండి సామెతల గ్రంథం 23:23 చదవండి ఒకసారి. 23:23 సామెతలు. సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనుము. హల్లెలూయా. అంటే దేవుడు చెప్తున్నాడు సత్యాన్ని అమ్మివేయక కొనియించుకొనుము అంటే అర్థం ఏంటంటే కొంతమంది సత్యాన్ని అమ్మేస్తూ ఉన్నారట. సాక్షాత్ యేసుప్రభు వారి శిష్యుడైనటువంటి యోధ, ఇస్కరియోతు యోధ సత్యమైనటువంటి దేవుణ్ణి, జీవప్రదాత అయినటువంటి దేవుణ్ణి అమ్మివేసుకున్నట్లుగా ఈరోజు సత్యాన్ని అమ్మేసుకుంటున్నారు అందరూ. సత్య విరోధమైనటువంటి దానిని ఖండించుకోలేకపోతూ బానిస బ్రతికేస్తున్నారు. సత్య సంబంధులు ఎప్పుడు ఎవరికి బానిసలు కానేరురు, ఉండనీయుడు దేవుడు. నిజంగా సత్యాన్ని ప్రేమించేటువంటి వారు ఎన్ని శోధనలైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని బాధలైనా పడతారు, కానీ వారు బానిసలుగా బ్రతకలేరు. ఒకవేళ అలా బానిసలుగా ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా వాళ్ళు సత్య సంబంధులు కానే కారు. హల్లెలూయా. కాబట్టి సత్యంలో ఉన్నామని చెప్పుకోవడం వల్ల దేవుడు సంతోషించడు, దైవజనుడు సంతోషించడు. సత్యముకు ఒక క్రమము, ఒక నియమం, ఒక పద్ధతి అనేది ఒకటి ఉన్నదని బైబిల్ చెప్తూ ఉంది. అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తూ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనికి వచ్చినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదాము. హల్లెలూయా. ఇది పౌలు యొక్క స్టేట్మెంట్, ఇది పౌలు యొక్క డాక్ట్రిన్. కనుక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి అని పౌలు చెప్తూ ఉంటే, ఈరోజు సత్యాన్ని ప్రకటిస్తున్నాం అన్నవాడు ప్రేమ లేకపోతే మరి ఎలా సత్య సంబంధి అవుతారు? వీళ్ళు సిగ్గుసేటు కదా. సత్యంలో ఉన్నాం, సత్యాన్ని ప్రకటిస్తున్నాం, సత్యం కొరకు బ్రతుకుతున్నాం అంటే మరి ఆ ప్రేమనే విడిచిపెట్టినప్పుడు మనం ఎలాగ సత్యాన్ని నేర్పిస్తాం? ఆ ప్రేమనే విడిచిపెట్టినప్పుడు ఎలాగ సత్యంలో మనం ఉండగలుగుతాం? కనుక అన్ని విషయంలో ఎదగాలి అంటే ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పాలి. అంటే లోకాన్ని ఎంతో ప్రేమించినటువంటి దేవుడు సత్యానికి విరోధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద కోపపడ్డాడు. దేవుడు కొరడా పట్టుకున్నాడు. అండి, నా మందిరం అనేకులకి ప్రార్థనా మందిరం అడవన్ను, దాన్ని అలాగ వ్యాపారులుగా మారుస్తాడని సత్యమైనటువంటి దేవుడు కొరడా పట్టుకున్నాడు. లోకాసు వార్త 19వ అధ్యాయము 45వ వచనం. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. హల్లెలూయా. ఇంకా దాని గురించి మార్కులో క్లియర్ గా చెప్పబడి ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనం. మరి ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరన్ను. శాస్త్రులను ప్రధాన యాజకులు ఆ మాట విని జనసమూహం అంతా ఆయన బోధకు బహు ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన ఎలాగూ సంహరింతుమని సమయము చూచుండిరి. సాయంకాలం ఆయన పట్టణం నుండి బయలుదేరిను. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతో ప్రేమించాడు, కానీ దేవుని మందిరాన్ని వ్యాపారగా దొంగలుగా మార్చేస్తుంటే ఏం చేశాడు? ఆయన కొరడా పట్టుకున్నాడు, అల్లిపించాడు. ఆ రోకలు మార్చుకునే వాళ్ళ యొక్క బలలు పగలగొట్టి వాళ్ళందరినీ చెల్లా చెదరు కొట్టాడు దేవుడు. అంటే మరి ప్రేమించే దేవుడిలో ఇంత కోపం ఎందుకు అని అంటే, కోపం ఎందుకు అంటే దేవుని నీతికి విరోధమైన దాని మీద ఆయన కోపము, సత్యమునకు విరోధమైనటువంటి దాని మీద దాని కోపము. సాత్వికుడైనటువంటి మోషే కూడా ఇశ్రాయేలుని ద్రోహులారా అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే సత్యము నిమిత్తం ఆయన నాయకుడిగా కష్టాల అవమానాలు అనుభవించి బయలుదేరితే ఆయనను జనులు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కొరకు వాడుకోవాలనుకున్నారు. అందుకు కోపపడ్డాడు మోషే. హల్లెలూయా. కాబట్టి సత్య సంబంధుల లక్షణము ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పమని బైబిల్ చెప్తే, డబ్బు ఉన్నవాడికి దాసోహం అయిపోవాలని ఇప్పుడు వీళ్ళు బోధ చేస్తున్నారు, ఆ బోధ నేర్చుకుంటున్నారు. అంటే బానిసల మాట. హల్లెలూయా. బీదలాజరు సత్యమైనటువంటి దేవుణ్ణి ప్రేమించాడు, సత్యమైన వాక్యాన్ని ప్రేమించాడు.
తన ఇంటి ముందే ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడి దగ్గర బానిసగా బ్రతికితే లాజరుకి ఏ లోటు లేకుండా బ్రతికేవచ్చు. కనీసం దేవుడు అందుకే లాజరుని అంత బలహీన స్థితిలో అలా పెట్టాడు. నాకు ఒకసారి అనిపిస్తుంది, దేవా అలా కాదు, కనీసం లాజరు చనిపోయినాడు కన్నా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాల్సి వచ్చింది కదా, ఇవ్వాల్స్తే బాగుండు కదా, కనీసం లాజరు చావక మునిపైన ఆ దరిద్రత నుండి విడిపిస్తే బాగుండు కదా అని నాకు కొన్ని క్వశ్చన్స్ అనిపించే. కానీ ఎందుకు దేవుడు అలా ఉంచాడంటే, కనీసం లాజరు ఆ పరిస్థితుల్లో కూడా సత్యముకు ఎంతలా ప్రేమించాడు, ఈ పరిస్థితుల్లో కూడా తన ముందు ఉన్న ధనవంతుడికి బానిస కాకుండా ఎలా బ్రతకగలిగాడు, ఈ శక్తి ఎలాగొచ్చిందని కొంతమంది బుద్ధిహీనులు విని మార్చుకుని మారు మనసు పొందుకుని భ్రష్టత్వం నుండి విడుదల పొందడానికి పెట్టాడు దేవుడు. అయినా సరే బుద్ధి జ్ఞానం అనేది లేకుండా బానిస బ్రతకడానికి వ్యక్తిత్వాలను తాకాట పెట్టేసుకుని మాకు సత్యం అవసరం లేదు, ప్రేమ అవసరం లేదు, న్యాయం అవసరం లేదు, ఎలాగైనా మేము బ్రతికేస్తాం, ఎందుకంటే మా మనసు చెడిపోయింది, మా బ్రతుకు చెడిపోయింది కనుక మేము బానిసలుగా బ్రతికేస్తామని పూనుకున్నారు. సత్యాన్ని ప్రకటించాలనుకుంటే ఎలా ప్రకటిస్తారు? ఇప్పుడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నని 34:8 దావీదు భక్తుడి కీర్తన రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క ఆ నామములో ఉన్న శక్తిని, ఆయన ప్రేమను రుచి చూసినప్పుడు ఆయన రుచి ఇది, ఆయన ప్రేమ ఇదని ప్రకటిస్తారు. ఎందుకంటే చూశారు కాబట్టి. అది చూడలేని వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రకటించలేరు. అది చూడలేని వాళ్ళు, అనుభవించిన వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారం చేస్తారు. అనుభవించినోడు వ్యాపారం చేయడు, అనుభవించలేని వాళ్ళు వ్యాపారం చేస్తారు. దేవుడి నామాన్ని అడ్డం పెట్టుకుని దొంగ వ్యాపారం చేస్తారు. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటున్నాడు, సత్యానికి విరోధంగా మేమేమీ చేయనేరము, సమస్తము సత్యం నిమిత్తమే చేస్తుంది. ఎస్, తిమోతికి సున్నతి చేయడం కూడా సత్యం నిమిత్తమే చేశాడు, ఇంకెవరికి ఇవ్వలేదు. అలాగా అంటే ఆ సమయంలో ఆ పరిస్థితులను బట్టి తిమోతికి అలా సున్నతి చేయవలసి వచ్చింది. దేవుడు కూడా దాన్ని ఆమోదించాడు. మరలా ఎన్నడూ పౌలు ఇంకొకరికి ఎవరికి కూడా సున్నతి చేయలేదు. ఈరోజు సిలువ బొట్టు ఎందుకు అంటున్నారు కొంతమంది బొడుద్దాయిలు అంటే, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేనటువంటి వారు, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలను అపోస్తుల బోధలోనికి నడిపించాలనేటువంటి ఆ ఆసక్తి, ఆ బాధ్యత, భారం లేనటువంటి వ్యక్తులు సంఘాలు పాడైనా పర్లేదు, వ్యక్తులు ఎలాగున్నా పర్లేదు, వీళ్ళకి రావాల్సిన కానుకలు వస్తే చాలు, వీళ్ళకి నచ్చినట్లుగా బ్రతికే చాలని బోధ చేస్తూ సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు. అలా భక్తులకి బ్రతకడం ఇష్టం లేదు. అందుకని వాళ్ళు ఏటికి ఎదురీతగా సమాజానికి ఎదురుగా నిలబడి అన్య జనులను రక్షలో నడిపించడం వరకు పరిశుద్ధాత్మ చేత అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఇతరులకు వారి బోధే తప్పుగా, వారి జీవితమే తప్పుగా ఎంచబడిన వారిగా చాలా మంది ఉన్నారు. కొంతమంది సత్యం అని చెప్పి అడ్డంగించుకుని సత్యాన్ని అమ్మివేసుకుని వాళ్ళు స్వలాభం పొందుతున్నటువంటి వారుగా, పైకి భక్తి గల వారే చెప్పుకొనుచు దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిగాను కొంతమంది ఉన్నారు. హల్లెలూయా. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక చివరిగా ముగించుకుందాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకు నీ పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము. పౌలు భక్తుడు చెప్పాడు, తన ఆత్మీయ పిల్లలకు చెప్పాడు, సత్యమునకు చెవినీక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళంటే, నీకు సత్యము కావాలా, ఒక ఘనత కావాలా, నీకు సత్యము కావాలా, నీకు పేరు కావాలా, నీకు సత్యము కావాలా, నీ స్వలాభం కావాలంటే మాకు స్వలాభమే కావాలి, మాకు ఘనతే కావాలి, మాకు పేరే కావాలని కొంతమంది సత్యానికి చెవులు ఇవ్వలేదంట. వీళ్ళెవరు అని చెప్పింది ఇక్కడ బైబిల్ అంటే 3లో చెప్పింది. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీక అని మొదలుపెట్టి, వీళ్ళు ఎవరంట? దురద చెవులు గలవారట. అంటే మంచి చెవులు వారు ఏం చేస్తారంటే సత్యానికి చోటిస్తారు, సత్యానికి చెవినిస్తారు. వీళ్ళు దురద చెవులు గలవారు కనుక సత్యానికి చోటించవలసి వస్తే మనం బెండ్ అవ్వాలి, లోబడాలి, ప్రేమ కలిగి ఉండాలని, అప్పుడు ఘనతలు, పేర్లు, ప్రఖ్యాతలు కూడా ఆశించకుండా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే సత్యానికి చోటియరమాట. వీళ్ళని బైబిల్ ఇంకేం చెప్పిందంటే వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారని చెప్పింది పేరు. హల్లెలూయా. కాబట్టి రోజు ఎవరైతే మేము సత్య సంబంధులం అనుకున్న వారు కానీ, మేము సత్య సంబంధులుగా ఉండాలనుకున్నటువంటి వారు కానీ ఏం చేయాలంటే, మొట్టమొదటిగా వాక్య సారాంశాన్ని కలిగినటువంటి అపోస్తుల బోధలో రావాలి. ఫస్ట్
అపోస్తుల బోధలోకి రాకుండా నెలకోసారి బల తీసుకుంటాం, సంవత్సరానికోసారి తీసుకుంటాం, ఇదే సత్యం అంటే శుద్ధ రాంగ్ అది. ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు దానికి. ఇంకా ఎలా రాంగో మాకు నిరూపించండి అని అంటే దానికైనా సిద్ధమే. కనుక ఫేస్బుక్, యూట్యూబ్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు. మంచిది, అయిపోయింది. ఇంకా అన్యజనులు ఈయనే సత్యము, ఎలాగా మాకు సత్యం అంటే అవును, నరకు నేను తప్పించి నేను నీకు స్వర్గాన్ని ఇస్తానని ఇంకా ఎంతమంది అయ్యారో వాళ్ళు వాళ్ళ జీవితంలో సత్యం ఉందా లేదా, లేకపోతే యేసులోనే సత్యం ఉందా లేదా, దానికి కూడా పరిశీలన చేసుకోవడానికి అదే నంబర్ ఉంది యూట్యూబ్, ఫేస్బుక్ లో, అలాగే చూసుకోవచ్చు. మంచిది, 2 పెట్టెలు అయిపోయిన ఒక దెబ్బకి. ఇంకా లాస్ట్కి ఏంటంటే మేము సత్య సంబంధులమే అనుకున్న వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. మేము సత్యంలో ఉన్నాము, మేము అపోస్తుల బోధలో ఉన్నాము, పౌలు మాకు దొరికాడు, పౌలుని మేము వెంబడిస్తున్నాం అనుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు సత్యాన్ని అమ్మేసుకుంటున్నారా, సత్యాన్ని కొనుక్కుంటున్నారా? ఖచ్చితంగా సత్యాన్ని ఫాలో అవుతున్నటువంటి వారికి, సత్యాన్ని ప్రేమిస్తున్నటువంటి వారికి, సత్యము కొరకు నిలబడుతున్నటువంటి వారికి కొన్ని అవమానాలు వస్తాయి, కొన్ని వ్యతిరేకతలు వస్తాయి. ఎటువంటి వ్యతిరేకతలు అంటే సత్యాన్నే వదిలేసుకోవాలి, ఎందుకురా బాబు సత్యము, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, ఇంకెందుకు మనకు మళ్ళా సత్యము వాక్యం అని అవసరం లేదు అన్నటువంటి పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ కూడా నాకు సత్యమే కావాలి, దేవుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో ఆయన సారాంశాన్ని, వాక్య సారాంశం పెట్టాడో అది నెరవేర్చే సంఘము నాకు కావాలి, అది నెరవేర్చే నాయకుడు, బోధకుడు నాకు కావాలి, దాని కొరకు ప్రాణం పోయినా పర్లేదు, దాని కొరకు నేను అవమానమైనా పర్లేదు, దాని కొరకు నేను ఒంటరివాడిని అయిపోయినా పర్వాలేదు అనుకున్నటువంటి వారు సత్య సంబంధులు అవుతారు. కానీ నేను సత్యం కోసం మాట్లాడితే నాకు కానుకలాగిపోతే, సత్యం కొరకు నేను జీవిస్తే నన్ను ఎవడూ లెక్క చేయడు, సత్యం అని చెప్తే నాకు గౌరవం ఉండదు, విలువ ఉండదు అనుకుని సత్యాన్ని కప్పిపెట్టి మేకప్పులు వేసి వేషధారణ కలిగి జీవిస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఒక వేషధారి, సత్యానికి విరోధమైనటువంటి వారే తప్ప వారు ఎవ్వరు కూడా ఎప్పటికీ సత్య సంబంధులు కానే కారు. కాబట్టి సత్య సంబంధులు వారు నేర్చుకున్నటువంటి సత్యాన్ని, వారి జీవితాలలో ఎన్ని వ్యతిరేకతలు, కష్టాలు ఎదురైనా కానీ ఆ సత్యాన్ని ఇతరులకు ప్రకటించడానికి పౌలులాగా తమ జీవితాలను దేవుడికి అప్పగించుకున్న వారు సత్య సంబంధులు. పౌలులాగా ఇతరుల నుండి ఏది కూడా ఆశించకుండా దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఏమైనా పర్లేదు అని ఎదిరించి పోరాడి నిలబడినటువంటి వారు సత్య సంబంధులు అవుతారు. కానీ సత్యము కొరకు బ్రతికేటువంటి వారి సేవను నాశనం చేయాలని, సత్యము కొరకు వాడబడుతున్నటువంటి వ్యక్తులను గాయాలు చేయాలి, అవమానాలు పెట్టాలి, వాళ్ళని కృంగదీయాలి, వాళ్ళ సేవను పాడు చేయాలని దుష్ట ప్రయోగాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బుద్ధిహీనులు. వారు అందరూ చెడిపోయినటువంటి స్వభావం కలిగినటువంటి వారు, వాళ్ళు సత్య సంబంధులు కానే కాదని లేఖనాన్ని ఆధారం చేసుకుని కరాఖండితిగా దేవుని ఎదుట దేవుని అభిషేకంతో కూడి మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు తను ఏం చేసిన సత్యానికి వేరుగా చేయలేదు, సత్య ప్రకారంగా చేశాడు. ప్రతి బోధకుడు కూడా ఈ త్రోవలోనికి రావాల్సిందే, ఈ మార్గంలోనికి రావాల్సిందే. కనుక నిజంగా సత్యాన్ని ప్రేమిస్తున్నాం అనేటువంటి మనస్సు, చిత్తశుద్ధి గనక ఉంటే గనక సత్యములో ఉన్నటువంటి వ్యక్తుల లక్షణాలు ఈ విధంగా ఉంటే అన్యాయంగా ఒకరి జీవితాలతో ఆడుకోరు, అన్యాయంగా దేవుని పని జరుగుతుంటే ఆ పనిని పాడు చేయాలనేటువంటి దురాలోచన సత్య సంబంధులకి రాదు. సత్య సంబంధులకి ఎలా ఉంటుందంటే దేవుని పని జరగడం కొరకు నాకు ఇబ్బంది కలిగినా పర్లేదు అనుకుంటారు. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వినుచున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సత్య సంబంధులు జీవిస్తున్నటువంటి ఈ జీవితాన్ని కలిగి దేవుడు జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, వారి జీవితాలను దేవుడు హెచ్చిస్తాడు. సత్యంలో ఉన్నామని పేరు చెప్పుకొని హృదయంలో సత్యము లేకుండా, బ్రతుకులో సత్యము లేకుండా, బోధలో సత్యము లేకుండా జీవిస్తే వారు సత్యమును అమ్మివేసుకున్నటువంటి వేషధారులను, మోషేని ఎదిరించినటువంటి చెడిపోయిన విశ్వాసము కలిగినటువంటి అనేవారి వారిగా మిగిలిపోతారు. కాబట్టి సత్యము నిమిత్తమే బ్రతుకుతున్నటువంటి పౌలును అనుసరించి తిమోతిలు, తీతుగవ్వి సత్యాన్ని లోకానికి ప్రకటిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అందరికి.